రెడ్ కా డీటెయిల్స్ వస్తే కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అధికారం అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అర్ధరాత్రి వేళల్లో లంకలో ఉన్న సొసైటీ భూముల్లో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్న అధికారులు జోస్యం చూస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వందలాది ట్రాక్టర్ల సహాయంతో జాతీయ రహదారి మీదుగా ఇటుక బట్టీలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు అక్రమార్కులు. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ మాఫియాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తంగా అక్రమంగా జరుగుతున్న వాటిపై ఫోకస్ పెట్టింది మట్టి మాఫియా. రెచ్చిపోతున్న దాని మీద అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక అర్ధరాత్రి వేళల్లో చొప్పెల లంకలో ఉన్న సొసైటీ భూమిలో జోరుగా ఈ మట్టి తవ్వకాలైతే జరుగుతూ ఉన్న నేపథ్యంలో అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు అయితే వెలువెత్తుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రెడ్ వెంకట్, కోనసీమ జిల్లా కొత్తపేటలో మట్టి మాఫియాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక కోనసీమ జిల్లాలో మట్టి మాఫియా పేటరేగిపోతుంది. ఇక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గానీ నిమ్మక నీరెత్తినట్టు చోద్యం చూస్తున్నారంటూ కూడా స్థానికులైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, హలో వెంకట్. ఇక కోనసీమ జిల్లా కొత్తపేటలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఇక అర్ధరాత్రి వేళ్లలో చొప్పెళ్ల లంక సమీపంలో జోరుగా తవ్వకాలు జరుగుతున్నాయంటూ కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. సొసైటీ భూములు లక్ష్యంగా వందలాది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారంటూ కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ స్వప్న. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పరిధిలోని మూలస్థానం సొప్పలంక గ్రామాల్లో ఈ లంక సొసైటీలకు సంబంధించిన మట్టి భూమిని ఈ రాత్రి వేళల్లో సుమారు వందలాది ట్రాక్టర్లు తరలించుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ తమకు పట్టినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మామూలు మొత్తంలో ఈ అధికారులంతా కూడా ఇష్టారాజ్యంగా ఈ మట్టి మాఫియాకు సహకరిస్తున్నారనే వాదనలు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వారు నిరసన తెలుపుతున్న పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా ఈ రాత్రి వేళల్లో ఈ లంక గ్రామాల్లోని మట్టిని తరలించుకుపోయి దానిని ఈ హైవేపై ఈ రవాణా చేయడంతో ఈ హైవేపై కూడా
చాలా ఇబ్బందులు అయితే ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. ఈ మట్టి ప్రధాన రహదారులపై పడిపోవడంతో వాహనాలు స్కిడ్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీంతో ఈ వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా లంక గ్రామాల్లోని మట్టిని ఇటుక బట్టీల కోసం ఈ అక్రమార్కులు మట్టి మాఫియా పేటరేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ భారీ ఎత్తున ముడుపులు అందుకున్న అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ మట్టి మాఫియా జోలికి వెళ్ళకపోవడం కూడా ఈ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.